గ్రీటింగ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర? పెటిషన్స్ కానీ గ్రీవెన్సెస్ కానీ? సార్ మన దగ్గర 0 ఉన్నాయి సార్. ఇప్పుడు 0 సార్. ఆల్ బియాండ్ ఎస్ఎల్ఏ కూడా లేవు సార్ మనకు. విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ మనకు న్యూ కార్డ్స్ సార్. అండ్ న్యూ కార్డ్స్ అన్ని గవర్నమెంట్ రేట్ డిసైడ్ చేసుకుని ఇస్తుంది సార్. మిగతావన్నీ కూడా నేను అడిగేది స్క్రిప్టింగ్ గురించి మీ దగ్గర ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? జగన్ అన్న చెబుదాం చెప్పి జనం అలసిపోయారు. అది కాదు, మన దగ్గర ఏమైనా డేటా ఉందా? అర్జీలు ఉన్నాయా మన దగ్గర? స్క్రిప్టింగ్ ఆఫ్ రేషన్ కార్డ్స్ కొత్తగా పెట్టైన వాళ్ళు కుటుంబం మీద సేకరించండి. ఓకే, నెక్స్ట్ process of how we receive it, sir. You have split card with 180 days to celebrate, sir. Remaining services and 21 days. Next. So mobile dispensing units. How is Aadhaar verification being done? Aadhaar verification మనకు secretariat based on Aadhaar verification జరుగుతుంది సార్. Three aspects of biometric devices. That's sufficient. I was talking about more of 2 lakhs of volunteers price of 1 lakh so all the special కొత్త ఆలోచనతో గమనించిన అయితే ముందుకు వస్తారా? అవకాశం ఉందా మన జిల్లాలో? వ్యవసాయ విధానాలు నాశనం కాదు, కానీ కమర్షియల్ గా వాటి ఇంకా బాగా ఎక్కువ ధర వచ్చే విధంగా మనం ప్రోత్సహించే విధంగా మనం చేయగలుగుతాం. మన అప్లాండ్ ఏరియాస్ లో బోర్వెల్స్ దగ్గర సార్ ఇన్స్టాల్ ఫర్ ప్యాడీ సార్ గోయింగ్ ఫర్ ప్యాడీ. మనం పల్సెస్ కానీ మిల్లెట్స్ కానీ పెడితే రెమ్యునరేషన్ కూడా బాగుంటుంది సార్. నీళ్ళు కూడా బాగా వస్తుంది. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయడానికి ఈ సీజన్ మనం ఏరియా పెట్టుకున్నాం సార్. రెండవది ఏంటంటే ఐఎఫ్ఎస్ మోడల్ ని మనం ప్రమోట్ చేస్తే సార్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్. 1 ఎకరానికి ప్యాడీ అయితే 10,000-15,000 కన్నా ఎక్కువ మిగులుతుంది. అదే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ లో కనుక కన్వర్ట్ చేయగలిగితే ఎకరానికి 1 lakh వరకు ఆదాయం వచ్చేటువంటి విధానం ఉంది సార్. అది ప్రస్తుతానికి డెమాన్స్ట్రేషన్ పర్పస్ లో ఈచ్ ఆర్బీకేలో చేయమని ఈ సీజన్ లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. దాంట్లో ఏంటంటే మనం ఒకే కాంపౌండ్ లో ఏరియాలో 1 ఎకర్లో వీలైతే ఫిష్ కల్చర్ తీసుకోవడానికి, ప్యాడీ తీసుకోవడానికి, ఫండ్స్ మీద అగ్రికల్చర్ అంటే కూరగాయలు కానీ లేకపోతే పపాయ, జామ అటువంటి వేసుకొని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ కనుక చేసుకుంటే ప్యాడీ మీద ఎక్కువ ఆదాయం అవకాశం ఉంది. దాన్ని డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం. ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడిన విషయం ఏంటంటే మిల్లెట్స్ ప్రొడక్షన్ పెరగాలి రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా వినియోగదారులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మిల్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఒక హామీ సిద్ధం చేస్తున్నాం. అందులో భాగంగా మీరు మా జిల్లా నుంచి ప్రత్యేకంగా మిల్లెట్స్ రైతులు ఇంకా జాగ్రత్తగా వ్యవసాయం చేసుకునే విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే ఒకసారి మీరు మళ్ళీ కరెక్ట్గా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేస్తాం. ఒక టార్గెట్ పెట్టుకుని ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిల్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని నిర్ణయించాం. రాగి వేయడానికి బాగా మనకు అవకాశం ఉంది సార్. అబ్దుల్ కాన్స్టిట్యున్సీలో చాలా అవసరం. మీకు కూడా సంబంధించిన అంశమే వ్యవసాయ శాఖ అనుకుంటే రోజు కరెక్ట్గా ఆధారంలో నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు రివ్యూ చేసి హౌదాల పైన ప్రత్యేకంగా మీరు ఫోకస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆ విధంగా సాయం చేయాలి. చట్టంలో కొన్ని మార్పులు తీసుకొస్తాము ఈ ప్రభుత్వంలో. అనుగుణంగా ఇప్పుడు నుంచే మీరు ఎక్సర్సైజ్ గవర్నమెంట్ చేస్తారు. Sir, in this regard, I look at the Pakistan summit, sir. Manana entered revenue and agriculture type of coordination meeting up to we are own. We are own, ప్రతి గ్రామంలో కూడా నో టెనెంట్ షుడ్ బి మిస్మేనేజ్ పెట్టాను. 70,000 వరకు టార్గెట్ ఆర్బీకి లెవెల్ వరకు కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది సార్. సో మన
దే ఫాలోయింగ్ సార్. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బిల్లింగ్ షెడ్యూల్